ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి? అండ్ ఈ ట్యూబ్స్ ఇంపార్టెంట్ ఏంటి ప్రెగ్నెన్సీ రావడానికి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే గర్భాశయం పక్కన ఉండే ట్యూబ్స్నే ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎగ్ అనేది అండాశయం నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ ట్యూబ్ లోపలికి వెళ్ళాలి. ఈ ట్యూబ్ ఎండింగ్స్ అనేవి మన చేతికి ఫింగర్స్ ఎలా అయితే ఉన్నాయో అలా ఉంటాయి. సో ఆ ఎగ్ని దీని ద్వారా క్యాప్చర్ అనేది చేసుకుంటుంది. దాన్ని తర్వాత మళ్ళీ అది ట్యూబ్ లోపలికి వెళ్తుంది. ట్యూబ్ లోపల చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ మూమెంట్ ద్వారా గర్భాశయం వైపు ఈ ఎగ్ అనేది ట్రావెల్ అవుతుంది. అదే టైంకి భార్యాభర్త కలిసి ఉన్నారంటే ఈ స్పర్మ్స్ అనేవి గర్భాశయం లోపలికి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ఈ ట్యూబ్లోకి వెళ్ళాలి. ట్యూబ్లోని ఎగ్ స్పర్మ్ రెండు కలుస్తాయి. అక్కడే ఫస్ట్ బేబీ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎంబ్రియో తయారవ్వడము అనేది ఈ ట్యూబ్లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆ ట్యూబ్ నుంచి మళ్ళీ అది వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. కొన్నిసార్లు ట్యూబల్ ఇష్యూస్ వల్ల ఎక్కడైతే బేబీ అనేది ఫామ్ అవుతుందో అక్కడే అతుక్కుపోతుంది. అలాంటప్పుడే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. అంటే గర్భాశయం కాకుండా వేరే చోట్ల ఎక్కడైనా కానీ ప్రెగ్నెన్సీ అతుక్కుంది అంటే అప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నట్టుగా దాన్ని అంటామన్నమాట. సో గర్భాశయంలో అతుక్కోవడం ఎందుకు ఇంపార్టెంట్? గర్భాశయం అనేది ఒక మస్క్యులర్ స్ట్రక్చర్. దాంట్లో బేబీ అతుక్కున్నప్పుడు 9 నెలలు ఆ బేబీ అనేది పెరిగినప్పుడు ఆ గర్భసంచి అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఒక బెలూన్ లాగా బాగా పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత బేబీ డెలివరీ అయిపోయాక అది మళ్ళీ దాని ఒరిజినల్ సైజ్కి అనేది వచ్చేస్తుంది. అదే దాని స్పెషాలిటీ. కానీ వేరే స్ట్రక్చర్స్కి ఇలా ఫాలోపియన్ ట్యూబ్స్కి లేకపోతే ఓవరీస్కి అనేది అంత ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ అనేది ఉండదు. అలాంటప్పుడు అక్కడ అతుక్కుంది అంటే అవి ఏమవుతాయి, కొంచెం బేబీ అనేది కొంచెం ఎక్స్పాండ్ కాగానే అవి రప్చర్ అయిపోతాయి. దానివల్లే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది రిస్కీ అని అంటాము. రప్చర్ అయినప్పుడు లోపల బ్లీడింగ్ అయిపోయి పేషెంట్ షాక్లో కూడా ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. సో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చినప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో ఉందా లేకపోతే వేరే చోట ఎక్కడైనా నిలిచిందా అనేది మనం కంపల్సరీగా ప్రాపర్గా రూల్ అవుట్ చేసుకోవాలి. గర్భాశయంలోనే ఉంది అంటే అప్పుడు మనం వరి అవ్వాల్సిన అవసరం అనేది లేదు. దాన్ని సీరియల్ మానిటరింగ్ చేసుకొని బేబీ ఎలా గ్రోత్ వస్తుంది అనేది స్కాన్స్లో చూసుకోవచ్చు. సో ఇలా మనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. ఆ ఫాలోపియన్ ట్యూబ్ ఏమన్నా బ్లాక్ ఉంది అంటే ఆ ట్యూబ్ అనేది బ్లాక్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడం ప్రాబ్లం అవుతుంది. సింగిల్ ట్యూబ్ మీకు ఓపెన్ ఉంది అంటే ఒకవేళ అప్పుడు మీరు నార్మల్గా ఐయుఐ లాంటి ప్రొసీజర్స్ అలాంటివి ట్రై చేయొచ్చు. న్యాచురల్గా అన్నా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాకపోతే కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. దానివల్లే ఆగ్మెంటెడ్ ట్రీట్మెంట్స్కి వెళ్తాం. లైక్ ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది అప్పుడు చేస్తాము. ఎటు సైడ్ అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో అటు సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇద్దరు ల్యాప్రోస్కోపీకి వెళ్ళి ట్యూబ్స్ ఓపెన్ అవుతాయా లేదా అనేది చూడాలి. ల్యాబ్లో కూడా ఓపెన్ అవ్వట్లేదు అంటే అలాంటి సమయంలో మనము ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏదైతే ట్యూబ్ అనేది చేస్తుందో అదే పని ఐవీఎఫ్లో మనం బయట చేస్తాం. బయట చేసి ఎంబ్రియో రెడీ అయ్యాక ఆ ఎంబ్రియోని మళ్ళీ మీ గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. అక్కడ బేబీ అనేది అతుక్కొని మీకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఈ విధంగా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండడం అనేది ప్రెగ్నెన్సీ రావడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ టెస్ట్ అనేది కూడా మీరు చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనే టెస్ట్ కూడా యాజ్ అ బేసిక్ ఎవాల్యుయేషన్లో ఒక పార్ట్ లాగా మీరు చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.